శ్రీ పొగ్గాల సుబ్బారెడ్డి గారు పుట్టిన స్థలం కడప జిల్లా. వీరి ప్రస్తుత నివాసం కర్నూలు జిల్లా. వీరు 12 సంవత్సరాలు విలేకరిగా, 10 సంవత్సరాలు ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్వైజర్గా, గత 10 సంవత్సరాలుగా మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నారు. మరియు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటి వరకు దాదాపు 700 శిక్షణా తరగతులు నిర్వహించారు. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, పాఠశాల యాజమాన్యం, అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకి నా వందనాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఆ చివర్లో కూర్చున్న అమ్మాయి ఒకసారి లేమ్మా. లేదులే, కూర్చో, అలాగే కూర్చో. ఎంతమంది మీరు వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూడాలని ఆలోచించారో నేను అందరినీ గమనించా. చెయ్యొద్దండి, చూద్దాం. సరదాగా, నిజాయితీగా. ఓకే, దించండి. మీ తల్లిదండ్రుల దృష్టిలో, మీ టీచర్స్ దృష్టిలో మీరు స్టూడెంట్స్. నా దృష్టిలో మీరు స్టూడెంట్స్. నేను అనటంలా ఎవరు అంటున్నారు కాదు అని. ఎందుకు చెప్తున్నానంటే 3 చోట్ల మీరు తప్పనిసరిగా ఏకాగ్రత కలిగి ఉండే పిల్లలు మాత్రమే స్టూడెంట్స్ అంటారు. ఒకటి, ఇలాంటి సమావేశాల్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు మీ కళ్ళు, మీ చూపులు, మీ మనసు, మీ ఆలోచన, మీ భావాలన్నీ ఒకే వైపు ఉండాలి. వాళ్ళను మాత్రమే చదువుకున్న స్టూడెంట్స్ అంటారు. రెండవది, క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు పక్క చూపులు లేకుండా పాఠాన్ని మాస్టారు చెప్పేటప్పుడు ఏకాగ్రత వినే వాళ్ళనే స్టూడెంట్స్ అంటారు. స్టడీ అవర్లో కూర్చున్నప్పుడు ఇంకొకటి ఉంది, ఎగ్జామ్ రాసేటప్పుడు. స్కూల్లో రాయని, పబ్లిక్ రాయని, ఎక్కడన్నా రాయని, ఆ రాసేటువంటి దాని మీదనే ధ్యాస పెట్టేటువంటి వాళ్ళను మాత్రమే స్టూడెంట్స్ అంటారు. సరే, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏ స్కూలుకు పోయినా దాదాపు వెనక్కి తిరిగి చూస్తున్నారు, కాన్సన్ట్రేషన్గా ఉండటం లేదు, పక్క చూపులు చూస్తున్నారు, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు అని ఆలోచన చేస్తే ఒకే ఒక్క విషయం తెలిసింది ఏంటంటే, మీరు నలుగురితో జీవించాల్సినటువంటి వాళ్ళు ఇంకొక నలుగురితో మీరు జీవిస్తున్నారు. ఆ నలుగురితో జీవించడం వల్ల మీ మనసు ఏకాగ్రత ఉండడం లేదు, చదువు మీద ధ్యాస పెట్టడం లేదు, మంచి మార్కులు సాధించాలనేటువంటి ఒక పట్టుదల కలగటం లేదు, క్రమశిక్షణ ఉండటం లేదు, అనుకున్న మార్కులు సాధించలేకపోతున్నాం, ఫెయిల్ అవుతున్నాం. ఆ నలుగురు వల్ల. ఆ నలుగురు ఎవరో తెలుసుకుంటే చాలు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక అర్థం పరమార్థం వచ్చేస్తుంది. రేపు ఉదయం నుంచి ఆ నలుగురిని మీరు దూరం చేశారంటే మీ దగ్గర నలుగురు నిలబడి ఉంటారు. ఈ నలుగురు ఎవరు, ఈ నలుగురు ఎవరు అనేటువంటిదే ముఖ్యమైనటువంటి విషయం. ఈ నలుగురు ఎవరంటే, వీళ్ళతో ఉండటం వల్ల నీకు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశమే ఉండదు. ఈ నలుగురు చెడు స్నేహం, సెల్ ఫోన్, టీవీ, సినిమా. ఈ నలుగురిని పట్టుకొని తిరిగేటువంటి ఎవరైనా సరే వాళ్ళకు అభివృద్ధి ఉండదు, వాళ్ళకు ఉద్యోగం రాదు, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడలేరు, భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించలేరు. ఈ నలుగురితోనే సమాజం మొత్తం నాశనం అయిపోతూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి చెడు స్నేహం ఉంటుంది, ప్రతి ఒక్కరూ సినిమా పిచ్చితో తిరుగుతున్నారు. ఎవరంటే తప్పిపోయే వాళ్ళు, మనసు బాగలేని వాళ్ళు, ఏకాగ్రత లేని వాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళు, క్రమశిక్షణ లేని వాళ్లకు
ఇవి పూర్తిగా ఆవహించిపోయి వారితోనే నిద్రపోతున్నారు, వారితోనే పడుకుంటున్నారు. కానీ మీరు ఉండాల్సింది, మీ భవిష్యత్తు బంగారం కావాలంటే, మీరు అనుకున్న మార్కులు సాధించాలంటే, భవిష్యత్తులో మీరు అనుకున్న కోర్సులో చేరాలంటే, ఒక చరిత్ర కలిగిన మీ తల్లిదండ్రులకు ఒక బహుమతి ఇవ్వాలంటే నలుగురితో మీరు జీవించాలి. ఆ నలుగురు ఎవరో తెలుసా? తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురిని మీరు వదిలేయడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ మీద పడిపోయారు. ఎప్పుడైతే మీరు వీళ్ళను వదిలేస్తారో మీకు కనిపించేది ఈ నలుగురే. వీళ్ళే మీ జీవితాన్ని మార్చేది, మీ జీవితానికి ప్రాణం పోసింది వీళ్ళే, మీకు మంచి విద్యను అందించేది వీళ్ళే, మీ భవిష్యత్తుకు పునాది వేసేది వీళ్ళే. వీళ్ళందరినీ దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు చల్లగా. ఈ నలుగురు మాత్రం క్లాస్మేట్స్. వీళ్ళు అందరూ ఒకటే. తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు ఒక్కటేననే సత్యాన్ని తెలుసుకుంటే ఈ క్షణం, ఈ నిమిషం నుంచి నీ మనసు మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ చూపు మారిపోతుంది, నీ పద్ధతులు మారిపోతాయి, నీ క్రమశిక్షణ మారిపోతుంది, నీ నిద్ర మారిపోతుంది, నీ అలవాట్లు మారిపోతాయి. ఈ నలుగురితో ఈ రోజు నువ్వు మొదలు పెడితే, ఇంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు, ఇంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్ మీద, సినిమాల మీద, స్నేహితులతో తిరిగావు. కానీ రేపు ఉదయం నుంచి మీరు మీ తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని స్మరించుకుంటూ, వాళ్ళు చెప్పే మాట వింటూ, వాళ్ళ బాటలో నడుస్తూ మీరు రేపు ఉదయం నుంచి ముందుకు పోయారంటే మీ మార్కులు మీరే రేపు ఉదయం నుంచి చూసుకోండి. 0 వచ్చేవాడు కూడా టాపర్కి వెళ్ళిపోతాడు. మీలో ఎవ్వరు మొద్దులు లేరు, ఎవరు చదువు రాని లేరు. అందరికీ మేధస్సు ఉంది, అందరికీ మంచి జ్ఞానం ఉంది. దేవుడు మంచి మీకు అవకాశం ఇచ్చాడు. ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి చెందటానికి, ఎన్నో రకాల రంగాలలో మీరు ఉన్నత స్థితికి ఎదగడానికి దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మీలో కలెక్టర్లు ఉండారు, ఇంజనీర్లు ఉండారు, డాక్టర్లు ఉండారు, లాయర్లు ఉండారు, గొప్ప గొప్ప నాయకులు ఉండారు, ఎంతోమంది సైంటిస్టులు ఉండారు. మీరు ఎందుకు కలగటం లేదు అంటే తల్లిని, తండ్రిని, గురువును వదిలేశారు. నేను మొన్న ఒక స్కూల్కి వెళ్ళా. ఆ స్కూల్లో ఇలాగే కూర్చున్నారు పాపం, చాలా చక్కగా అందంగా ఒక 1000 మంది పిల్లలు కూర్చున్నారు. నా మనసు అంతా ఇక్కడుండే చిన్న పిల్లల మీద లేదు, పెద్ద పిల్లల మీద కనపడింది. నాకు 10th క్లాస్ చూస్తానే, నాన్న ఎంతమంది మీరు మీ అమ్మ నాన్న దీవెన తీసుకొని ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారు అన్నాను. ఎవరూ లేదు. 10వ తరగతి వరకు వచ్చి 15 సంవత్సరాల వయసు వచ్చినా కూడా తల్లిదండ్రులు ఎవరు అని తెలుసుకోలేని స్థితిలో మీరున్నారంటే ఏంటని వాళ్ళ వైపు నేను దీనంగా, బాధగా ఆ పిల్లల వైపు చూశాను. కానీ ఎవరూ లేదు. 9th క్లాస్ లేదు, 8th లేదు, 7th లేదు, 6th లేదు, ఎవరూ లేదు. ఇక్కడ ఒక అబ్బాయి 2nd క్లాస్ పిల్లవాడు లేచాడు. సార్, నేను ప్రతిరోజు మా అమ్మ నాన్న దీవెన తీసుకొని వస్తున్నాను సార్ అన్నాడు. అంటనే నా మనసు ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు కనపడ్డాయి. ఒక బంగారు లాంటి కొడుకు, 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లవాడు అమ్మా నాన్నను దీవెన తీసుకొని ప్రతిరోజు వస్తున్నాడంటే వాట్ ఏ వండర్ఫుల్ బాయ్ హీ ఈజ్. ఇది జీవితం అంటే. ఒక స్టూడెంట్ అంటే ఆ వయసు నుంచే మీకు అలాంటిది పడాలి. అమ్మ ఎవరో, నాన్న ఎవరో, ఎందుకు దీవెన తీసుకోవాలనే జ్ఞానం గిన మీరు ఆ వయసులో గిన వచ్చిందంటే ఈ ప్రపంచంలో మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. అందుకే ఆ పిల్లోని లేస్తాన్ని అడిగాను, నాన్న నిజం చెప్పు నాన్న, నా ప్రశ్న నీకు అర్థమైందా? 15 సంవత్సరాలు వచ్చిన పిల్లలకే అర్థం కాకపోతే నీకెలా అర్థమైంది నాన్న? నిజంగా మీ అమ్మ నాన్న దీవెన తీసుకొని వస్తున్నావంటే, ఎస్ సార్, నేను ప్రతిరోజు మా అమ్మ నాన్న దీవెన తీసుకొని వస్తున్నాను. మరి మీ అమ్మ ఏం పని చేస్తుంది నాన్న అన్నాను. చనిపోయింది సార్ అన్నాడు. మరి మీ నాన్న ఏం పని చేస్తాడు అన్నాను. చనిపోయాడు సార్ అన్నాడు. అంటానే మరి ఎవరి దీవెన తీసుకొని వస్తున్నావు నాన్న నువ్వు అన్నాను. సార్, మా అమ్మ నాన్న ఫోటో ఉండలే సార్, ఆ ఫోటోలో ఉండే పాదాలు తాకి నేను ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాను సార్ అంటున్నాడు. అది జీవితం. అలాంటి జీవితం నీకు గిన పడితే ఈ క్షణంలో, ఈ నిమిషంలో మా అమ్మ ఒక దేవత, మా నాన్న ఒక దేవుడని నీ గుండెల్లో, నీ మనసులో, నీ హృదయంలో నిలిచిపోయిందంటే ఇక్కడి నుంచి నీ జీవితం మారిపోతుంది. ఏ పని చేసినా నువ్వు విజయమే, ఎంత చదువు చదివినా నువ్వు విజయమే, ఏ కోర్సులో వెళ్ళాలన్నా నువ్వే టాపర్కి వెళ్ళిపోతావు. నీ ఇష్టం, నీ జీవితం. నీకు తెలియని తనంతో 15 సంవత్సరాలు నీ జీవితాన్ని నువ్వు పక్కదారి పట్టించుకున్నావు. నీ స్నేహితులు చెప్పినంత మాత్రాన, మీ అమ్మ నాన్న చెప్పినా కూడా నువ్వు వినవు.
కానీ సినిమా వాళ్ళు చేసే యాక్షన్తోనే మైమరిచిపోతావు, కానీ మీ అమ్మా నాన్న దగ్గర నువ్వేమో నేర్చుకోలేకపోతున్నావు. ఎంతోమంది ఎదిరిస్తున్నారు, ఎంతోమంది బాధ పెడుతున్నారు. ఎన్నోసార్లు వాళ్ళు మీకు తెలియకుండా చోటుకెళ్ళి కళ్ళ నీళ్ళు తుడుచుకునేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది తల్లిదండ్రులు. నా బిడ్డ గొప్పవాడు కావాలి, ఈ సమాజంలో, ఈ ఊరిలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నా కొడుకు గురించి అనుకోవాలి, వాడు బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, మంచి కోర్సులో చేరాలి, మంచి ఉద్యోగం చేయాలి, చివరిలో నన్ను అద్భుతంగా కారులో తిప్పాలని కలలు కంటూ కూర్చున్నారు మీ తల్లిదండ్రులు మీ వెనుక. వాళ్ళ గుండెలో, వాళ్ళ మనసులో మీ గురించి తప్ప ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎవరికి లేదు. తల్లి తండ్రి మీకోసమే జీవిస్తున్నారు. నవమాసాలు మోసి కని పెంచి ఈరోజు మీరు ఇంత అందంగా ఏడా కూర్చొని ఉన్నారంటే, ఇంత ముద్దుగా బొద్దుగా కూర్చున్నారంటే దీని వెనుక మీ అమ్మ నాన్న పడే కష్టాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే రేపు ఉదయం నుంచి నీ ప్రవర్తన, నీ మాట, నీ తీరు, నీ నడక అన్నీ మారిపోతాయి. వాళ్ళు లేకపోతే నేను లేను. ఈ ప్రపంచానికి తీసుకొచ్చిందే వాళ్ళు, ఈ సమాజాన్ని చూపించింది వాళ్ళు. నా స్నేహితుడు కాదు, సెల్ ఫోన్ కాదు, సినిమా కాదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అక్కడి నుంచి నీ జీవితం స్టార్ట్ అవుతుంది. చెడు స్నేహంతో ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. సెల్ ఫోన్తో మైండ్ ఎందుకు పనికి రాకుండా పోతుంది? మీకు ఎవ్వరికి తెలియని రహస్యం ఒక్కటి చెప్తాను సెల్ ఫోన్ గురించి. ఎవడైనా ఫెయిల్ అవుతున్నాడంటే, మార్కులు తగ్గుతున్నాయంటే, చదివింది గుర్తు రాలేదు అంటే కేవలం సెల్ ఫోన్లో ఉండేటువంటి ఆ రేడియేషన్ మీకు ఎవ్వడికి తెలియదు. మీ తల్లిదండ్రులకు కూడా మీరే జ్ఞానాన్ని ఇవ్వాలి. అమ్మా నేను చదువుకున్నాను, 9-10 తరగతులకు వచ్చాను, మీ దగ్గరనే పక్కనే మీరు సెల్ ఫోన్ పెట్టుకోకండి, మీ వయసును బట్టి మీకు కూడా జబ్బులు రావచ్చు, రాత్రిపూట నీ తల దగ్గర పెట్టుకోకండి అని మీరు నేర్పాల్సింది పోయి వాళ్ళు మిమ్మల్ని తిడుతూ ఉంటారు, సెల్ ఫోన్ వాడకండి నాన్న అని. అలాంటి కాదు కావాల్సింది చదువు. మనకు ఒక విలువ కలిగిన చదువు కావాలి, క్రమశిక్షణతో కూడిన చదువు కావాలి, విచక్షణ జ్ఞానంతో కూడిన చదువు కావాలి, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి చదువు కావాలి. మార్కులు ఎప్పుడైనా వస్తాయి, నీలో జీవితంలో మార్పు రావాలి. అందుకే ఒక అబ్బాయి ఎవరన్నా లేసరండి, 9th క్లాస్ ఉంటాం, ప్లీజ్ క్లాప్స్. ఓకే, నా కోసం నిజం చెప్పాలి, సరేనా? మళ్ళీ రేపు ఉదయం నుంచి మనం మార్కుందాం. నీ హీరో ఎవరు? ఎన్టీఆర్ క్లాప్స్. సూపర్. నిజంగా ఈ అబ్బాయి భవిష్యత్తు బంగారం. ఎన్టీఆర్ని పెట్టుకున్నాడని కాదు, నిజాయితీగా మాట్లాడాడు అని. ఇంతమందిలో ఇంతసేపు నేను మాట్లాడిన తర్వాత కూడా ఎన్టీఆర్ అన్నాడంటే ఆ అబ్బాయి గుండెల్లో, రక్తంలో, మనిషిలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ కనపడుతున్నాడు. ఎన్టీఆర్ గ్రేట్, ఎందుకంటే ఈ అబ్బాయితో ఆరాధింపబడుతున్నాడు. రెడీ, నో ప్రాబ్లం. కానీ బాబు, మేమందరం కూడా ఎన్టీఆర్ పార్టీలో చేరతాము. నాకు 3 ప్రశ్నలకు నువ్వు ఎస్ అని చెప్తే చాలు, చిన్నవి అంతే. ఓకే, మొదటి ప్రశ్న, ఎప్పుడన్నా ఎన్టీఆర్ మీ ఇంటికి వచ్చి ఒక డ్రెస్ నీకు తెచ్చిచ్చాడా? అది పట్టుకొచ్చి. లేదు. ఓకే. రెండో ప్రశ్న, ఎప్పుడైనా ఎన్టీఆర్ మీ ఇంటికి వచ్చి ఒక చిన్న పుస్తకం, ఒక పెన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. నీకు బాగలేకపోతే 1 గంట సేపు నీ దగ్గర కూర్చొని నీ అభిమానిగా నీ పక్కన కూర్చొని పోయాడా ఎన్టీఆర్? లేదు. ఓకే, 3 ప్రశ్నలు న్యాయంగా అడిగాము. ఒకవేళ అతను చెప్పింటే మేమందరం ఎన్టీఆర్ పార్టీలో చెప్పి ఉండేవాళ్ళము. ఇప్పుడు చెప్పలేదు కాబట్టి నీకు బట్టలు కొనిచ్చేది ఎవరు? గట్టిగా చెప్పు. మా అమ్మ. నీకు పుస్తకాలు కొనిచ్చేది ఎవరు? మా నాన్న. మీ నాన్న. నీకు బాగలేకపోతే మొట్టమొదట బాధగా నీ దగ్గర కూర్చొని హాస్పిటల్లో నీ దగ్గర నీ పక్కనే కూర్చునేది ఎవరు? మా అమ్మ. ఓకే, ఇప్పుడు చెప్పు, నీ హీరో ఎవరు? గట్టిగా చెప్పాలా? మా అమ్మ. ఇంకొకసారి నా అట్లే చెప్పు, నా హీరో క్లియర్గా చెప్పు మొత్తం. నా హీరో మా అమ్మ. వెరీ గుడ్, సూపర్. నీ జీవితంలో నేను చెప్తున్నా, నువ్వు టాపర్ అయిపోతావు. నువ్వు ఏ జాబ్లో చేరినా వెంటనే మీ కరస్పాండెంట్ సార్తో నాకు ఫోన్ చేయించు. ఈ మాట ఒక్కటే నిన్ను మార్చేసింది. నీ జీవితంలో ఎవరు నిన్ను అడిగినా, ఎప్పుడు నీకు అర్ధరాత్రి లేపి నీ హీరో ఎవరన్నా నువ్వు మా అమ్మని చెప్పగలవు. చెప్పినావు కాబట్టి ఇప్పుడు ఇంతమందిలో జీవితంలో నువ్వు సక్సెస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. తెలియనితనంతో ఇప్పటి వరకు నువ్వు ఎన్టీఆర్ అన్నావు. తెలిసిన తర్వాత నువ్వు కాలేజ్ చేరిన తర్వాత అద్భుతంగా సాధిస్తావు, నువ్వు అద్భుతాలు సృష్టిస్తావు. థ్యాంక్ యూ, గుడ్, కంగ్రాట్స్. 16 సంవత్సరాల వయసు వస్తూ ఉన్నా తెలియనితనంతో ఒక చిన్న పొరపాటు చేసి
మీ అందరి ముందర ఎన్టీఆర్ అన్నాడు, వాళ్ళ అమ్మ అన్నారు. నిజంగా వాళ్ళ అమ్మ ఇక్కడ కూర్చుంటే కళ్ళమ్మటి నీళ్లు కారిపోతాయి. ఎందుకు తెలుసా? 15 సంవత్సరాల తర్వాత నా బిడ్డ నన్ను హీరోగా అనుకుంటుంది. అందుకే ఒక తండ్రి ఒక గట్టులో పోతున్నాడు, మధ్యలో అటు సైడు కాలువ ఉంది, ఇటు సైడు కాలువ ఉంది. ఈ 2 కాలువల మధ్యలో నడుచుకుంటూ ఒక చిన్న బిడ్డను 3 సంవత్సరాల బిడ్డను తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు మరీ 3 సంవత్సరాలకే పిల్లలు చాలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. డాడీ నన్ను చేను దగ్గరికి తీసుకుపోతావా, చేను దగ్గరికి పోవాలంటానే ఆయన తొడుకొని పోతూ ఉన్నాడు. సగం దూరం పోతూనే వాళ్ళ నాన్న చేయి పట్టుకొని పోతూ ఉంది. డాడీ నా చేయి నువ్వు పట్టుకో డాడీ అన్నది. 10th క్లాస్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు. నా చెయ్యి నువ్వు పట్టుకో డాడీ అన్నది. అంటానే వాళ్ళ డాడీ ఏమన్నాడంటే, అదేంటమ్మా నా చెయ్యి నువ్వే పట్టుకొని ఉండవు కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు పట్టుకోవాలి అన్నాడు. డాడీ నువ్వు పట్టుకుంటే నన్ను గట్టిగా పట్టుకుంటావు డాడీ, పొరపాటున నేను చెయ్యి వదలొచ్చు డాడీ, చెయ్యి వదులుతానే కాలువలో పడిపోతా డాడీ, నా చెయ్యి ఎప్పుడు వదలకు డాడీ అని చెప్తుంది. దట్ ఈస్ 3 సంవత్సరాల బిడ్డకి వాళ్ళ నాన్న యొక్క బలం, వాళ్ళ నాన్న యొక్క శక్తి, వాళ్ళ నాన్న పైన ఉన్న నమ్మకం తెలిస్తే ఏడుండే ఈ పిల్లలందరికీ నిజంగా మీ నాన్న యొక్క ఆ శక్తిగా మీరు తెలుసుకోగలిగితే ఈ ప్రపంచంలో మీకంటే హీరోలు ఎవరు గారు భవిష్యత్తులో? మీరే మీ భవిష్యత్తులో గొప్ప వాళ్ళు అయ్యేది. తండ్రి యొక్క విలువ, తండ్రి యొక్క శక్తి వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. ఒక నాన్న గాలిపటం వదిలేస్తున్నాడు కొడుకును పట్టుకొని. వదులుతూ ఉంటే కొద్దిగా పట్టుకొని కిందికి పైకి వదులుతుంటే వాళ్ళ కొడుకు అన్నాడు, డాడీ దాన్ని వదిలిపెట్టు డాడీ, పైకి ఆకాశానికి ఎగిరిపోద్ది అన్నాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, రేయ్ ఇది నేను కిందికి పట్టుకుంటే పైకి వెళ్తుంది, పైకి పోయిన తర్వాత మళ్ళీ కిందికి తెస్తున్నా, చాలా జాగ్రత్తగా అది తెగిపోకుండా గాలిపటాన్ని జాగ్రత్తగా పట్టుకుంటూ వస్తున్నా. ఒకవేళ నేను వదిలిపెట్టాననుకో ఏమవుతుంది గాలిపటం అన్నాడు. ఆకాశం పోతుందో తెలియదు కానీ ఎక్కడో ఒక చెట్టుకో పుట్టకో కరెంటు స్తంభానికో ఆ గాలికి పోయి తగులుకుంటుంది, అది కాలిపోతుంది. కానీ నా చేతిలో దారం ఉన్నంత వరకు ఆ గాలిపటం అందంగా ఎగురుతుంది నాన్న అని చెప్పాడు. వాట్ ఏ వండర్ఫుల్ సీన్ ఇట్ ఈస్. నీ జీవితంలో మీ తండ్రి చెయ్యి వదిలాడంటే నువ్వు అడ్రస్ ఉండవు అని అర్థం గుర్తుపెట్టుకో. ఇప్పుడే నీ నోట్బుక్లో రాసి పెట్టుకో. మీ అమ్మ నాన్న చెయ్యి వదిలారంటే నువ్వు ఎందుకు పనికిరావు అని అర్థం. వాళ్ళు ఉన్నంత వరకే నీకు విలువ. అది పట్టుకున్నంత వరకే వాళ్ళకు తెలుసు నిన్ను ఎలా పట్టుకోవాలి, ఎలా దించాలి, ఎలా మెచ్చుకోవాలి, ఎలా సమాజంలో గౌరవించేటట్టు చేయాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టే చెప్తున్నా. ఒక తండ్రి ఒక పిల్లాడిని 3 సంవత్సరాల పిల్లవాడిని జాతరకు తీసుకుపోయాడు. జాతరకు తీసుకుపోతూ ఆ జాతరలో జనం పట్టలేదు. అక్కడ జనమంతా క్రిక్కిరిసిపోయి ఉండారు. ఆ అబ్బాయి ఉండి, డాడీ ఆ బెలూన్ కావాలి డాడీ, అదో అక్కడ ఉండి ఆ చక్రం కావాలి డాడీ, ఆ కారు కావాలి డాడీ అంటున్నాడు, ఆ బొమ్మ కావాలి డాడీ అంటున్నాడు. రేయ్ నువ్వెందుకు భయపడతావురా, నేనున్నా కదా. ఏ వస్తువైనా సరే ఈడ మొత్తం ఒక బాక్స్కి వేసుకొని వెళ్ళిపోదాం, నీకు ఏమేం కావాలనో మొత్తం చూసుకోరా అన్నాడు. వాడికి ధైర్యం వచ్చి కిందికి దిగాడు. దిగి అవన్నీ చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఉన్నట్టుండి వాళ్ళ నాన్న ఎవరితో మాట్లాడుతున్నాడు, వాడు ఆ వెతుక్కోవడంలో జారిపోయాడు. కొద్ది దూరం పోయి ఇరుక్కొని పోయాడు. ఏడుస్తున్నాడు. డాడీ డాడీ అంటూ కేకలు పెట్టి ఏడుస్తున్నాడు. అప్పుడు మైకులో చెప్పారు, ఎవరో అబ్బాయి తప్పోయాడండి, ఆ అబ్బాయిని వచ్చి తీసుకుపోవాలి మీరు అని చెప్తుంటే వాళ్ళ నాన్నకు విన్నాడు. వెంటనే పోయాడు. నా కొడుకు లేడే అని చూస్తూ పోయి వాడిని తీసుకురావడానికి దగ్గరికి వెళ్ళాడు. నాన్న అన్నీ చూసుకున్నావా, తీసుకుందామన్నాడు. డాడీ నాకు ఏమొద్దు డాడీ, నాకు బొమ్మలొద్దు డాడీ, కారు వద్దు డాడీ, ఈ బెలూన్ వద్దు డాడీ, నువ్వు కావాలి డాడీ నాకు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టిపోవద్దు డాడీ. అది జీవితం. అలాంటి జీవితం నీ జీవితంలో జీవించాలి. మీకు ఏం అవసరం లేదు, మీ డాడీ ఉంటే చాలు నీ పక్కన కొండంత అండగా నిలబడతాడు. మీ డాడీ ఉంటే చాలు, నువ్వు ఎంత ఎత్తుకైనా ఎగురుతావు, ఎంత పైనుంచి కూడా నువ్వు ధైర్యంగా కిందికి దూకినా నీ కొడుకు నీ నాన్న పట్టుకుంటాడు నిన్ను.
కానీ మీ నాన్న చెయ్యి వదిలిపెట్టి నువ్వు ఎక్కడైనా దారిపోయావా, దారి పట్టావా, ఇంకా నువ్వు తిరిగి వచ్చేది ఉండదు, గుర్తుపెట్టుకో. ఎంతోమంది ఈ సమాజంలో మరీ 10th క్లాస్ దాటిపోయిన పిల్లలు, మీరు ఈ నలుగురు మీకు శత్రువులుగా మారిపోతారు. ఇప్పటి వరకు అమ్మా నాన్న భయంతో, ఇక్కడుండే టీచర్ల భయంతో మీరు అంతో ఇంతో జాగ్రత్తగా జీవించారు. ఇక్కడి నుంచి మీకు ఫ్రీడమ్, మీరు గాలిపటం తెంచేసిన గాలిపటం, మీరు వెళ్ళిపోతున్నారు. ఇంటర్మీడియట్కి వెళ్తే అక్కడ మీకు శత్రువులు వీళ్ళు నలుగురే. చెడు స్నేహం, సెల్ ఫోన్, టీవీ, సినిమా, మీ ఇష్టం, ఎవ్వడు మిమ్మల్ని ఆపేవాడు ఉండడు. అబద్ధాలు నేర్చుకుంటారు, తల్లిదండ్రులు మోసం చేసేది నేర్చుకుంటారు, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పేది నేర్చుకుంటారు, అనవసరంగా సమస్యల్లో చిక్కుకుంటారు. ఈ నలుగురిని ఎవరు జయిస్తారో, నాగార్జున స్కూల్ నుంచి వెళ్ళినటువంటి 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్కి వెళితే ఎవరి అబ్బాయి ఎక్కడ చదివాడు అనిపించుకోగలిగితే అది నీ జీవితానికి ఒక సార్థకత, నీ తల్లిదండ్రులకు ఒక పేరు తీసుకొస్తావు. అందుకే తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా మీరు దేవుడిలాగా పూజించాల్సిందే. వాళ్ళకి ఎవరైతే అబద్ధాలు చెప్తారో, ఎవరిని మోసం చేస్తారో, ఎవరైతే ఎదురు తిరుగుతారో, వాళ్ళని ఎదిరిస్తారో వాళ్ళకు మాత్రం జీవితంలో సుఖం ఉండదు. అందుకే తల్లిదండ్రులు దేవతలే. ఒక్కసారి నా కోసం 15 సంవత్సరాలు మీ అమ్మా నాన్న పడిన కష్టం మీకు ఎవ్వడికి తెలియదు. ఈ రోజు వరకు కూడా మీకు తెలియదు. మీరు ఇంత అందంగా తయారయ్యారు, ఇంత డ్రెస్సులు వేశారు, ఇంత చక్కగా కూర్చున్నారంటే దీని వెనుక ఈ జీవితాన్ని తీసుకొచ్చి మా అమ్మ నాన్న ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్ష కూడా మాకు రాసిచ్చింది. మిగతా వాళ్ళు పబ్లిక్ పరీక్షకు సిద్ధంగా ఉంటున్నాము, అమ్మ థ్యాంక్స్ అని ఒక్కసారైనా మీరు పాదాలు తాకి, మా జన్మ ధన్యమైంది తల్లి, నీకు జన్మనివ్వడం వల్ల ఒక మంచి స్కూల్లో చేర్పించారు, నేను ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ రాశానని ఎంతమంది చెప్పుకోగలుగుతున్నాము. అంతేగాని ఒక ఫ్రెండ్ చిన్న సహాయం చేస్తే, ఒక చిన్న 10 రూపాయలు మనకు చేతికి అవసరంలో ఇస్తే థ్యాంక్స్ రా అంటాము. కానీ మీ 15 సంవత్సరాలు మీ జీవితాన్ని ఇచ్చిన అమ్మకి నాన్నకి వాళ్ళు పడిన కష్టాలు, కన్నీళ్ళు, చేలల్లో, చెట్లల్లో, వ్యవసాయంలో, వ్యాపారంలో వాళ్ళు పడేటువంటి కష్టాన్ని కన్నా మీరు గుర్తు తెచ్చుకుంటే చాలు, మీ జీవితం ధన్యమైపోతుంది. రేపు పొద్దున్న నుంచి మీరు ఎడం చేత్తో రాసినా నువ్వు పాస్ అవుతావు, కుడి చేత్తో రాస్తే టాపర్గా నిలుస్తావు. అమ్మా నాన్న గుర్తు రావాలి. నీ పరీక్షల్లో కానీ, నీ కష్టం జరిగినప్పుడు కానీ, నీకు ఇబ్బంది కలిగినప్పుడు కానీ అమ్మా నాన్న ఫోటో మీ దగ్గర పెట్టుకున్నారంటే ఎప్పుడు మీకు కష్టం వచ్చినా, మీ మనసు మారిపోయినా, మీ మనసు చెదిరిపోయినా వెంటనే నువ్వు ఆ ఫోటోకు ముద్దు పెట్టుకోవడము, ఆ ఫోటోను కళ్ళొద్దుకుంటావు. నువ్వు ఒక ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉన్నది, మీకు జరిగిందే ఇక్కడ? అలాంటి ఫేర్వెల్ పార్టీ ఇలాగే కూర్చొని ఉన్నారు 10th క్లాస్ వాళ్ళు. ఈ లోపల ఆ స్కూల్లో ఒక సీరియస్ మాస్టర్ ఉన్నాడు. ఆ సార్ను చూస్తే అందరికీ భయమే. ఏడున్నాడో లేడో నాకు తెలియదు, పడిందే ఏటంతే. వాడు ఒక చిన్న పొరపాటు చేశాడంటే పడి ఉంటుంది ఏటు, అది ఇంకా చెప్పమనిలే, దాని అంతటా అదే పోయి ఉంటుంది చెయ్యి. ఉన్నారా ఎవరన్నా? లేరు. వాళ్ళు కూడా తెలుసుకున్నారులే, దెబ్బలు కొట్టడం కంటే గౌరవంగా చదువు చెప్పడం మేలు అనుకున్నారు. పూర్వం అయితే మమ్మల్ని బాధి పారేసేవాళ్ళు. సరే, ఆ స్కూల్లో ఆ సార్ వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. అందరికీ కేక్స్ పెట్టారు, కూల్ డ్రింక్స్ ఇచ్చారు, తర్వాత మిక్చర్ పెట్టారు. అక్కడ కూర్చొని ఉన్నారు కారాస్. తిందామనుకునే లోపల ఆ మాస్టర్ వచ్చాడు. ఆ మాస్టర్ వచ్చి, బాబు నువ్వు లేనా అన్న అన్నాడు. నువ్వు కాదులే. ఆ సార్ అన్నాడు అబ్బాయిని. లేనా అన్న అన్నాడు. అంటానే వాడు లేచాడు భయంగా. మంచి పిల్లవాడు, అలాంటి వాడిని లేపాడేంటి, ఈయనకు దెబ్బలు కొట్టడానికి ఏం తప్పు చేశాడో వీడని ఎదురు చూస్తూ ఉంటే అక్కడే క్లాస్లోకి తీసుకుపోయాడు. నేరుగా రారా సీరియస్గా తీసుకెళ్ళాడు. అందరూ చూస్తున్నారు. రూమ్లోకి పోయేది. లోపలికి పోతానే గొల్లెం పెట్టు, దానికి గడ వేసేయి అన్నాడు, తలుపేసేయి అన్నాడు. ముందు మళ్ళా మీరు గొల్లెమేనా అనేది, పైన గడ పెట్టమనడం. ఏమంటారు? గడేనా? ఓకే, గడ పెట్టమన్నాడు. వాడికి వణికిపోతా ఉన్నాడు. బెల్ట్ తీసినాడు, ఆ టేబుల్ మీద వేసి గట్టికి కొట్టాడు. అందరికీ వినపడతా ఉంది, ఏందో జరుగుతుంది అక్కడ. ఎవడు తినడం లేదు, ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. వాడు ఏ స్టేజ్లో బయటకు వచ్చాడో ఎవడికి అర్థం కాల. ఆ టైంలో ఆ సార్ ఏమన్నాడు తెలుసావన్నీ? రేయ్ నువ్వంటే నాకు ఇష్టం రా అన్నాడు. ఏంది సార్, ఇప్పుడు దాకా భయపడి చేస్తే కదా సార్, దీనికా సార్ నన్ను రూమ్లోకి తీసుకొచ్చి తలుపులేసి ఇది చెప్పడానికా సార్ అన్నాడు. రేయ్ ఎందుకో తెలుసా, 3 సంవత్సరాలు అయింది నీ దగ్గరకు వచ్చి ఈ స్కూల్లో. నీలాంటి వినయం కలిగిన విద్యార్థి, చక్కటి హ్యాండ్ రైటింగ్ రాసే విద్యార్థి, పాఠం చెప్తూ ఉంటే చక్కగా వినే విద్యార్థి, 2 చేతులు జోడించి గురువులకు నమస్కరించే విద్యార్థి, చక్కగా పాఠం వినే పద్ధతి నీవంటే నాకు ఇష్టం రా.
ఏ హోంవర్క్ ఇచ్చినా నువ్వు చేసుకొని వస్తావురా, అందుకంటే నువ్వంటే నాకు ఇష్టం రా, నిన్ను ఒక్కరిని ప్రత్యేకంగా పిలిచి ఈ పరీక్షలకు వెళ్ళిపోతావు కాబట్టి ఈ ఫేర్వెల్ అయిన తర్వాత నిన్ను ప్రత్యేకంగా పిలుస్తున్నాను ఎవ్వరు చూడకుండా అని చెప్పి అన్నాడు. సరే సార్ నేను పోయేస్తా సార్ అన్నాడు. నో నో నో, ఇంత పద్ధతిగా పెంచిన, ఇంత విలువలతో పెంచిన మీ అమ్మ నాన్న ఏం జాబ్ చేస్తారు నాన్న అన్నాడు. ఎవ్వరికి ఇలాంటి విలువలు లేవు ఇక్కడ, కానీ నీకు ఒక్కడికే నేను చూడగలిగినాను అన్ని విలువలు. నువ్వు ఇంత మంచి పద్ధతిగా ఇంత ప్రవర్తనతో పెంచిందంటే ఆ తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, సార్ మా నాన్న చనిపోయాడు సార్, మా అమ్మ చాకలి పని చేస్తుంది సార్, బట్టలు ఉతుకుతుంది సార్ అన్న. అంటనే ఆ సారు కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఏయ్ మార్వలెస్ రా, నిజంగా నేను జీవితంలో ఎప్పుడు ఇలాంటి స్టూడెంట్ను అలాంటి తల్లిని చూడలేదురా, నిన్ను ఇలా ఇంత పద్ధతిగా చాకింది పల్లెటూరులో అంటే మీ అమ్మకు నేను ఇక్కడి నుంచి పాదాభివందనం చేస్తున్నాను రా. నేను నీ పద్ధతి, నీ ప్రవర్తన, నీ విలువలు, నీ క్యారెక్టర్, నీ పద్ధతులు చూస్తే, నిన్ను చూస్తే చాలు మీ అమ్మని నేను చూసినట్టే. ఆ మహాతల్లికి నేను ఇక్కడి నుంచి వందనం చెప్తున్నానంటేనే ఆ పిల్లోడికి కూడా ఆనందమైంది, మా అమ్మకు సారు దండం పెట్టాడని. ఒక్కటి గుర్తుంచుకోండి, మీ ప్రవర్తనే మీ తల్లిదండ్రులకు విలువ. మీరు చెడ్డవాళ్ళైతే మీ అమ్మా నాన్నని ఎవరి కొడుకులురా వీళ్ళు అంటారు. ఎందుకురా వాళ్ళు నాశనం చేసినారు, ఆ బిడ్డలు ఎవరి కొడుకులురా వీళ్ళు, ఇలాంటి వాళ్ళు పుట్టినారా అంటారు. కానీ అలాంటి ఉత్తమమైన వాళ్ళు గిన తయారైతే ఆ గురువులతో సహా ఈ ప్రపంచమంతా మీ అమ్మా నాన్నను పొగుడుతారు. మీ విలువలే మీ తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. మీరు చాకి సంతరించి ఆమె 24 అవర్స్ బట్టలు ఉతికి వాడిని అలా తయారు చేస్తే ఈ సమాజంలో వాళ్ళ అమ్మకు విలువ తెస్తూ కూర్చున్నాడు వాడు. అలాంటిది మీరు కూడా ఈ సమాజంలో ఒక మంచి ప్రవర్తన, మంచి పద్ధతి, మంచి విలువలతో జీవిస్తే మీరు ఎక్కడ నిలబడ్డా ఎక్కడ ఉన్నా కూడా మీ అమ్మ నాన్న ఏం పని చేస్తారని మిమ్మల్ని అడిగినారంటే యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్. అది అనిపించుకోవాలి మీరు ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ ఎక్కడైనా కానీ. అప్పుడు సార్ ఇంకా నేను పోయేస్తా సార్ అన్నాడు. నో 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 ఉండరా అన్నాడు. సరే మీ అమ్మకి ఎప్పుడన్నా నువ్వు పని చేసి పెట్టావా, బట్టలు ఉతికావా అని అడిగాడు. అంటానే సార్ మా అమ్మ చిన్న మగ్గు కూడా తెచ్చి అక్కడ పెట్టని సార్, ఒక్క బట్టలు ఆ మురికి బట్టలు నువ్వు తగలకూడదు నాన్న, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు గొప్పవాడి కావాలి, మీ నాన్న పేరు నిలబెట్టాలి, నేను 24 అవర్స్ నీ కోసం కష్టపడతాను రా, ఈ సమాజంలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడాలి నాన్న, నీ కోసం నేను త్యాగం చేస్తున్నారా నా జీవితాన్ని, ఈ పని నువ్వు చేయకూడదు నాన్న, నువ్వు పై చదువుకో అని చెప్తుందంట వాళ్ళమ్మ. అప్పుడు చెప్పాడా సారు, రేయ్ నువ్వు ఫెయిల్ అయినవురా, మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుంది, నువ్వు మీ అమ్మను ప్రేమించడం లేదు అన్నాడు. అదేంటి సార్, మా అమ్మకు నేనంటే ప్రాణం సార్, మా అమ్మకు నేనంటే ఇష్టం సార్, ప్లీజ్ సార్ అట్లా అనొద్దు సార్ అన్నాడు. అట్లయితే ఒక పని చేయరా, ఈరోజు నేరుగా నువ్వు ఇంటికెళ్ళు, మీ అమ్మ అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటుంది, పిలువు, మమ్మీ ఇట్రాను, 2 చేతులు చూపిమని చెప్పు, ఒక మగ్గు నీళ్లు తీసుకో కడుగు, ఒక టవల్ తీసుకో తుడు, రేపు ఉదయం స్కూల్కు రా అన్నాడు. అంటానే వాడికి ఏం అర్థం కాల. రోజు నేను చూస్తున్నానే మా అమ్మ నాన్నని, ఏమైందని నేరుగా ఇంటికెళ్ళి మమ్మీ ఇట్రా అన్నాడు. వచ్చింది, ఏం నాన్న అన్న, చేతులు చూపి అన్న, చూపించింది. సార్ ఎలా చెప్పాడో కడిగాడు, తుడిచాడు. ఆ చేతులు 2 చూస్తానే వాని ముఖాన్ని తీసుకొని ఆ 2 చేతుల్లో ఇలా పెట్టుకున్నాడు. బోరుని ఏడుస్తున్నాడు వాడు. ఏమైందిరా నీకు, ఏమైంది నాన్న నువ్వు ఏడుస్తున్నావు అంటే అప్పుడు ఆడు చెప్తున్నాడు, మమ్మీ ఈ చీలిపోయిన పాచిపోయిన ఈ బొక్కలు పడిన చేతులతో నా మమ్మీ ఇంత అందంగా చాకినావు నన్ను, మమ్మీ నేను ఇప్పటి వరకు 15 సంవత్సరాల వరకు నీ కష్టమేందో తెలియకుండానే బ్రతికిచ్చావు మమ్మీ నన్ను అని ఆ 2 చేతుల్ని 100 ముద్దులు పెట్టుకున్నాడు వాడు. ఒక్కరోజు మీ అమ్మ నాన్న చేతులు మీరు ముద్దులు పెట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది మీ అమ్మ నాన్న పడే కష్టం. ఒక్కసారి చూడండి మీరు కళ్ళల్లో ఇళ్ళల్లో, అప్పుడు తెలుస్తుంది ఒక చిన్న రూపాయి ఖర్చు పెట్టాలంటే, ఒక మంచి పని చేయాలంటే, మంచి మార్కులు తెచ్చుకోవాలంటే వాళ్ళను గుర్తు చేసుకుంటే నీకు వస్తాయని. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, నాన్న నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా, ఎందుకురా నువ్వు ఇట్లా ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్పాడు, మమ్మీ ఈ చీలిపోయిన చేతులతో నన్ను చాకితే మా సారు మా మాస్టర్ నీకు వందనం చెప్తుంటే నేను తట్టుకోలేకపోయినాను మమ్మీ, ఆయన పాదాల మీద పడి తట్టుకోలేకపోయినాను మమ్మీ, నా తల్లికి ఇంత గౌరవం ఇచ్చినాడు ఆ సార్ అని.
అని పొద్దున్నే వీడు అక్కడే వాళ్ళ అమ్మను కూర్చోబెట్టి మొత్తం బట్టలన్నీ వాడే ఉతికేశాడు. నువ్వు ఎప్పుడు నీ పనిలో నేను భాగం చేసుకోవాలి మమ్మీ, నువ్వు కూర్చో అని చెప్పి చేరేసి కూర్చోబెట్టి మొత్తం బట్టలన్నీ వాడే ఉతికేశాడు. పొద్దున్నే స్కూలుకి పోయాడు. స్కూలుకి పోతానే ఆ మాస్టర్ వచ్చాడు. ఏంరా నాన్న అమ్మను చేతులు చూసావా అని అడిగాడు. అంటానే వాడు ఏడుపు తట్టుకోలేక ఆ సార్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే సార్ భుజం పట్టుకొని పైకి లేపి ఏమైందిరా అన్నాడు. సార్, గురువు అంటే దేవుడు అనుకున్నాను, కానీ ఈ ప్రపంచంలో గురువు మా అమ్మ నా కళ్ళు తెరిపించారు సార్. మా అమ్మ కష్టమేమిటో నాకు కళ్ళ ముందర చూపించారు సార్. జీవితంలో పొరపాటున మీరు చెప్పకపోయి ఉంటే నేను చనిపోయే వరకు కూడా మా అమ్మ కష్టం నాకు తెలిసి ఉండేది కాదు సార్. మా అమ్మ కష్టం నాకు తెలిపారు సార్. మీ జీవితంలో మీకు ఎవ్వరు అక్కర్లేదు ఈ ప్రపంచంలో. అమ్మ, నాన్న, గురువు, దేవుడు తప్ప. నువ్వు ఒక స్థాయికి పోయే వరకు, నీకు 25-30 సంవత్సరాలు వచ్చే వరకు నీకు ఎటు తిరిగినా వీళ్ళు నలుగురు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు అక్కర్లేదు. సెల్ ఫోన్ను నీ అవసరానికి వాడుకో. నీ స్నేహితుడిని మంచివాడిని సెలెక్ట్ చేసుకో. నీ సినిమాకు ఒక మంచి సినిమా అయితేనే పో, దాన్ని అభిమానిగా నువ్వు మారకు. నువ్వు హీరోగా నిలబడేటట్టు చూడు. నిన్ను భవిష్యత్తులో ఒకడు హీరోలాగా చూడాలి, కానీ ఒక హీరో అభిమానిగా నువ్వు చెప్పుకునే స్థితి కాదు. మీ అమ్మా నాన్నే నీకు హీరోలుగా నువ్వు గుర్తించాలి. అది జీవితం. అందుకే బంగారు లాంటి వయసులో అమ్మా నాన్న కష్టాలు, కన్నీళ్ళు మీకు తెలిస్తే మీరు ఎవ్వరు కూడా ఫెయిల్ గారు. అందరికి 100 వస్తాయి. ఎవ్వరు మీరు ఇక్కడ మొద్దులు లేరు. కానీ తెలియని తరంతో చాలా తప్పులు చేసి ఉంటారు. ఎన్నోసార్లు ఎదిరించుంటారు, ఎన్నోసార్లు మోసం చేసి ఉంటారు, ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పింటారు. ఒక్కసారి అందరూ యోగాలో కూర్చొని కళ్ళు మూసుకొని నా కోసం ఒక 2 minutes మీ అమ్మా నాన్న కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి ప్లీజ్. ఎక్కడ శబ్దం రాకూడదు. అమ్మ నాన్న కష్టం తీసుకొని అందరూ కళ్ళు మూసుకోవాలి. 15, 14, 13, 10 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు అమ్మా నాన్నలు ఏ విధంగా మిమ్మల్ని చాకారు, ఈరోజు ఇంత అందంగా ఉండటానికి కారణం వాళ్ళు పడే కష్టాలు, కన్నీళ్ళు. మీకంటే ముందు ఉదయాన్నే లేస్తారు, మీరు పడుకుంటూనే పడుకుంటారు. మీరు ఆనందపడితే ఆనందపడతారు, మీరు బాధపడితే బాధపడతారు. అలాంటి తల్లిదండ్రుల్ని ఒక్కసారి స్మరించుకోండి. ఈ ఒక్క నిమిషం చాలు నీ జీవితాన్ని మార్చుకోవటానికి. ఈ ఒక్క క్షణం చాలు నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవటానికి, నీ మార్గాన్ని నువ్వు సుముఖం చేసుకోవటానికి. ఎన్నిసార్లు మీకు ఇంత అందంగా ఇక్కడ కూర్చున్నారంటే ఒక్కసారి మీకు మీరే పరీక్ష చేసుకోండి. నీ డ్రెస్సు కానీ, నీకున్న వాతావరణం కానీ, వాళ్ళు మంచి కాలేజీలో, స్కూల్లో చదివించేది కానీ మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అమ్మవక దేవత, నాన్నవక దేవుడు, అమ్మ నాన్నలే ప్రత్యక్ష దైవాలు, వారి దీవెనలు కలుగు శుభాలు. ఈ ప్రపంచంలో అమ్మా నాన్న యొక్క దీవెన అద్భుతంగా మీకు పనిచేస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. వారే మీకు దేవుళ్ళు, కనిపించే దేవుళ్ళు. మీ కళ్ళ ముందర ప్రతిరోజు కనిపించే దేవుళ్ళు ఎవరంటే మీ అమ్మా నాన్నలే. అలాంటి అమ్మా నాన్నల్ని ఉదయాన్నే లేస్తూనే ఒక్కసారి దేవుడికి అమ్మా నాన్నకు దండం పెట్టండి. లేదా స్కూల్కి వచ్చేటప్పుడు ఒక్కసారి మీరు వారి చేతిని, పవిత్రమైన ఆ అద్భుతమైన ఆ చేతిని మీరు మీ తల మీద పెట్టించుకొని, నేను స్కూల్కి వెళ్తున్నాను మమ్మీ, నన్ను దీవించండి, నేను మంచి స్నేహితులతో ఉండేటట్టు, టీచర్లను గౌరవించేటట్టు, పాఠాలు సక్రమంగా వినేటట్టు నన్ను దీవించండి మమ్మీ అని ఒక్కసారి ఆ దేవతామూర్తుల్ని గుర్తు చేసుకోండి. ప్రాణాన్ని ఫనం పెట్టి కన్నది అమ్మ. ప్రాణం మొత్తం నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డకు జన్మనివ్వాలి, ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడాలి అని ఎదురు చూస్తుంది. ఆ రోజు 15 సంవత్సరాలు ఈరోజు మీకు వచ్చాయి. 15 సంవత్సరాల కిందట మిమ్మల్ని మీ అమ్మ ఆ రోజు ఎత్తుకున్నది. ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆ రోజు ఎత్తుకొని ముద్దాడింది. మా వాడిని గొప్పవాడిని చేయాలి, గొప్ప స్థితిలో ఉంచాలి, వానికి మంచి గౌరవం వచ్చే స్థాయిలో నేను చూడాలనుకున్నది. ఈరోజు మిమ్మల్ని ఇంత అందంగా ఇక్కడ చూస్తూ ఉంది మీ అమ్మ. అంటే ప్రాణాన్ని ఫనం పెట్టి కన్నది అమ్మ, ప్రేమనంత కుమ్మరించి పెంచాడు నాన్న. మీ నాన్న ఉదయం 6 గంటలకు పోతాడు, చేలేకు పోతాడో, వ్యవసాయానికి పోతాడో, వ్యాపారానికి పోతాడో, పని చేయడానికి పోతాడో, కానీ
ఆ ప్రేమనంతా ప్రతి రూపాయిని ఆయన పడే కష్టాన్ని, ఆ రక్తాన్ని చెమటగా మార్చుకొని ఆ చెమటను మీకు ఈరోజు ఇంత అందంగా తీర్చిదిద్దడానికి ఆ ప్రేమగా మార్చి మిమ్మల్ని తయారు చేశాడు. అది గుర్తు తెచ్చుకుంటే చాలు మీ జీవితంలో. ప్రాణాన్ని పణం పెట్టి కన్నది అమ్మ, ప్రేమనంత కుమ్మరించి పెంచాడు నాన్న. ఎంత చదువు చదివినా ఏ స్థితిలో ఉన్నా అమ్మ నాన్నలే నీకు ప్రత్యక్ష దైవాలు, వారి దీవెనలు కలుగు శుభాలు. మీకు జీవితంలో ఎంత చదువు టాప్ ర్యాంకర్ రా, 100కి 100 తీసుకొచ్చుకో, 600కి 600 తీసుకురా, రేపు కలెక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఎంత స్థితికి పోయినా కూడా మీ అమ్మా నాన్నలే నీకు ప్రత్యక్ష దైవాలు. వారి దీవెనలతోనే నువ్వు గొప్పవాడివి అవుతావు అనేది నువ్వు గుర్తుంచుకోవాలి. అమ్మ ఒక దేవత, నాన్న ఒక దేవుడు. నీ ఉన్నతి కోసం కలలు కంటోందమ్మా. క్లోజ్ యువర్ ఐస్. నీ ఉన్నతి కోసం కలలు కంటోందమ్మా, నలుగురు నిన్ను పొగుడుతుంటే చూడాలని నాన్న. ఎక్కడ చేలల్లో కూర్చున్నా, వంట చేస్తున్నా, చీపురుతో ఊడ్చుకుంటున్నా, నా కొడుకు బాగా చదువుతుంటాడు, నా కొడుకు పాఠాలు బాగా వింటూ ఉంటాడు, నా కొడుకు మంచి భవిష్యత్తులు ఉందని ఆలోచన చేస్తూ కలలుగంటూ ఉంటుంది మీ అమ్మ. మీ నాన్న రేపు ఉదయం మావాడు 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతాడు, కనీసం పాస్ అయ్యి సర్టిఫికెట్తో వస్తాడని కలలుగంటూ మిమ్మల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే, మీ వాడు పాస్ అయ్యాడా, మీ అమ్మాయి టాపర్ వచ్చింది కదా అంటే అది విని సంబరపడాలని ఎదురు చూస్తున్నాడు. అమ్మ నాన్న కలలను నిజం చేయాలి, అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆనందం చూడాలి. అది మీ జీవితం. ఎప్పుడు కూడా మీకోసం మీ అమ్మా నాన్న కన్నీళ్లు కార్చకూడదు. మీ జీవితంలో ఎప్పుడు ఆనంద బాష్పాలు కార్చాలి మీ అమ్మా నాన్న. అది మీరు జీవితంలో చేయాల్సింది. ఓపెన్ యువర్ ఐస్. రేపు ఉదయం నుంచి మీ ఇష్టం. మీరు కాలేజీకి పోయినా, హాస్టల్లో ఉన్నా, బయట ఎక్కడున్నా, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం వారి దీవెన తీసుకుని పోయే వాళ్ళ యొక్క పరిస్థితి మారిపోతుంది. మీరు వాళ్ళు కాదన్నా కూడా అడిగి వాళ్ళతో, మమ్మీ నువ్వు దీవించాలి, నువ్వే దేవుడివి, నువ్వే దేవతవని మీ అమ్మా నాన్నలతో మీరు దీవెన తీసుకొని. అలాగే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఒకడున్నారు. ఎవరు? సౌండ్ లేదు. ఆయనే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు దేవుడు. అలాంటి గురువు మీ కళ్ళ ముందర ఉన్నా, మీకు రోజు క్లాసులో కనపడుతున్నా, మీకు లెక్కలేనితనంగా చూస్తున్నారు. కానీ ఒక దేవుడు లాంటి గురువు నా ఎదురుగా పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాకు పాఠం చెప్తున్నాడు, నా కళ్ళ ముందర నిలబడుతున్నాడు అని మీరు ఎప్పుడైనా సరే దేవుడికి దండం పెట్టినట్టు మీరు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఆ గురువుకి 2 చేతులు జోడించి శిరస్సు వంచి ఎందుకు నమస్కరించలేకపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయన దేవుడని మీకు తెలియదు. ఇప్పటికీ తెలియదు ఎవరికి. అమ్మా నాన్నే తెలియదు, గురువు ఎలా తెలుస్తుంది? అందుకే మీకు ఒక లాజిక్ చెప్తాను ఇప్పుడు. జీవితంలో ఇది ఒక్కటి తెలిస్తే చాలు, మీరు ఇంకా ఈ ప్రపంచాన్ని జయిస్తారు. ఎందుకు దేవునిగా కొలుస్తాము, అమ్మా నాన్న గురువుని కొలవము అంటే మీకు తెలిసిందల్లా ఒక్కటే. ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తారంటే దేవుడు ఎవరంటే దేవుడే చెప్తారు. ఒక్కొక్కరు వాళ్ళ పేర్లు చెప్తారు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే మీకోసం దేవుడు మీ అమ్మా నాన్నను ముందే ఏర్పరిచాడు. ఆయన సిబ్బంది వాళ్ళిద్దరు, వాళ్ళ మనుషులు వాళ్ళిద్దరూ దేవతలే. మీకోసం ఈ లోకానికి పంపించి మీకు జన్మనివ్వడానికి తల్లిదండ్రులను ఏర్పాటు చేశాడు, మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి గురువుని ఏర్పాటు చేశాడు. ఈరోజు ఆ సారు మీకు పాఠాలు ఆ రోజు అక్షరాలు దిద్ది ఈరోజు మీరు పబ్లిక్ పరీక్ష వరకు చేశాడంటే ఆ దేవుడు పంపినటువంటి దూత ఎవరో తెలుసా? గురువే. అలాంటి గురువుని మనము స్మరించలేకపోతున్నాము, 2 చేతులు జోడించలేకపోతున్నాము. ఎవరైతే స్కూల్ క్యాంపస్లోకి వస్తే, ఈ క్యాంపస్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎవరైతే 2 చేతులు జోడించి గురువుకు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళకు చదువు వస్తుంది.
ఎవరికైనా ఇప్పుడు చదువు రాలేదంటే, మొద్దులుగా ఉన్నామంటే, అల్లరి చేస్తున్నామంటే, పొరపాట్లు చేస్తున్నామంటే, తిట్లు తింటున్నామంటే దానికి కారణం గురువుకు నువ్వు శిరస్సు వంచి ఒక దేవుడిలాగా నువ్వు విష్ చేయటం లేదు అని అర్థం. అలాంటి గురువు ఎంత గొప్ప వ్యక్తిని నీ ముందరున్నాడు. కబీర్ దాస్తో ఒకసారి ఒక పెద్ద ఆయన అడిగాడంట, దేవుణ్ణి గురువుని పక్కన పెడితే ఎవరికి నువ్వు దండం పెడతావు ఫస్ట్ అంటే, మీరైతే ఎవరికి పెడతారు? దేవుడికి పెడతావు. కబీర్ దాస్ ఏం చేశాడంటే, నేను గురువుకే పెడతానన్నాడు. అదేంటది? దేవుడు గొప్పవాడు కదా, గురువు ఆయన తర్వాత వ్యక్తి కదా అంటే అప్పుడు చెప్పాడు, తల్లి ఫస్ట్ ఎవరు వస్తారు? తల్లి, 2, 3, 4, చూడు లాస్ట్కి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? ఆయన కనిపించడు, మీతో మాట్లాడాడు, ఉలకడు, పలకడు. మీకు జన్మనిచ్చేదానికి, మీకు జీవితాన్ని ఇచ్చేదానికి, మీకు భోజనం ఏర్పాటు చేయడానికి, బట్టలు ఇవ్వడానికి తల్లిదండ్రులను ఏర్పాటు చేశాడు. మీకు పాఠాలు చెప్పడానికి, మీ భవిష్యత్తును బంగారుమయం చేయడానికి గురువుని ఏర్పాటు చేశాడు. లేదు మీ మాట ప్రకారమే పోదాం బాబు, దేవుడి దగ్గరికి పోయి నాకు మ్యాథ్స్ అర్థం కాలేదు చెప్పండి చెప్తాడా? స్వామి ఒక లెక్కలు అర్థం కాలేదు చెప్పండి, ఒక బొమ్మ గీయడం చేత కాలేదు ఒకసారి కంప్యూటర్ నేర్పిస్తాడా? నేర్పి. ఒక జత బట్టలు కావాలని మీరు అడిగారనుకో తెప్పిస్తాడా? తెప్పిడు. మరి ఆయన్నే అడుగుతాము, నాకు చదువు రావాలి, మార్కులు రావాలి, నాకు అన్నీ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్నీ ఆయన్నే అడుగుతాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మీకు బట్టలు ఇవ్వడానికి, మీకు మంచి జ్ఞానాన్ని ఇవ్వడానికి గురువులు ఇచ్చాను, నిన్ను పోషించడానికి అమ్మా నాన్ననిచ్చాను. మీరు వీళ్ళిద్దరిని గౌరవిస్తే నన్ను గౌరవించినట్టే. నీ గురువును, తల్లి తండ్రిని మీరు విలువిస్తే, వాళ్ళను ఎదిరించకుండా నన్ను ఎలా పూజిస్తారో ఆరాధిస్తారో అలా చేస్తే వాళ్ళకు మాత్రమే నేను శుభాలు అందజేస్తాను. వాళ్ళే టాపర్లకు వచ్చేవాళ్ళు, కలెక్టర్లు అయ్యేవాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారంటే ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, దీవెనలు ఆ తల్లిదండ్రుల్ని చేసిన వాళ్ళే. ఎందుకంటే ఈ నలుగురే జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు. మీరు గురువును కూడా స్మరించుకోకపోతే రేపు ఉదయం నుంచి మీరు చూడండి, చక్కగా గురువుకు విష్ చేస్తాము, ఆ పాఠం చెప్తుంటే చక్కగా వింటాం. ఒక్కసారి గురువుల్ని మనం 15 సంవత్సరాలు మీకు పాఠం చెప్పారు 10th క్లాస్కి, మీకు లెక్కే ఉండదు. ఒకవేళ నన్నే తిట్టుకుంటా ఉంటారు, ఈ సుబ్బారెడ్డి సార్ని ఎవరో దొడకొచ్చినాడు, మా గురువు కూడా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానం చేయమంటా అంటాడు అని. కానీ వాళ్ళే ఈరోజు మిమ్మల్ని పరీక్ష రాసేదానికి తీసుకుపోయింది. వాళ్ళే ఈ సంటి బిడ్డలకు వాళ్ళు దిద్దిచ్చేది. అది మీరు గుర్తుపెట్టుకున్నారంటే జీవితంలో మీ ప్రొఫెసర్స్నైనా, మీ లెక్చరర్స్నైనా, ఎక్కడికి మీరు వెళ్ళినా కూడా వాళ్ళకి అదే విలువ మీరు ఇస్తారు. అందుకే ఒక్కసారి వాళ్ళను ధ్యానం చేసుకోండి. నా కోసం క్లోజ్ చేస్తాను, కళ్ళు మూసుకొని మీ గురువులను గుర్తు తెచ్చుకోండి చూద్దాం. నిజమైన స్టూడెంట్స్ అయితే మీ గురువులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అసలు మీరు ఎట్లొచ్చారు, 9th ఎట్లొచ్చారు, 10th ఎట్లొచ్చారు, ఈ పసిబిడ్డలు 1, 2, 3 తరగతులకి ఎట్లొచ్చారు. క్లోజ్ యువర్ ఐస్. అందరూ 2 చేతులు జోడించి గురువుకు, దేవుడికి ఎలా దండం పెడతామో ప్రత్యేకంగా ఈ ఒక్క సమయమైనా మీకన్నీ, మీరు చేసిన తప్పులు గురువుల్ని ఎదిరించిన వాళ్ళకి క్షమిస్తారు, మీరు ఏదైనా తప్పు చేసింటే క్షమిస్తారు. మీరు నా కోసం దేవుడు అనుకొని మీరు దండం పెట్టుకోండి. పొరపాటున పెట్టుకున్నా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు చెప్తున్నా నేను, ఉపాధ్యాయుడా మీకు వందనం, అధ్యాపకుడా అభివందనం, గురుదేవుడా పాదాభివందనం, పాదాభివందనం. అమ్మలా లాలించి అక్షరాలు నేర్పించి. గురుదేవా, నేను ఆ రోజు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు 15 సంవత్సరాల కిందట నన్ను నడిపించుకుంటూ చిన్నగా తప్పడడుగులు వేసుకుంటూ మీ దగ్గరికి తీసుకొస్తే, నన్ను దగ్గరికి తీసుకొని ఒక అమ్మలాగా నన్ను లాలించి నాకు అక్షరాలు నేర్పించావే, అందుకు మీకు పాదాభివందనాలు. అమ్మలా లాలించి అక్షరాలు నేర్పించి, నాన్నలా మందలించి మంచి దారి చూపించి. ఒక నాన్న నన్ను ఇంట్లో ఎలా తిడతాడో, ఎలా అరుస్తాడో, ఎలా అప్పుడప్పుడు దెబ్బ వేస్తాడో మీరు కూడా నన్ను వేశారు. నేను అప్పుడు తిట్టుకున్నానే కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, మా నాన్నలాగా నన్ను తిట్టారని, నా మంచి కోసమే నన్ను తిట్టారని,
నా భవిష్యత్తు కోసమే నన్ను కొట్టారని నేను అనుకుంటున్నాను. అందుకే మీకు పాదాభివందనం. మీరు ఆ రోజు తిట్టకపోతే, మీరు ఆ రోజు నన్ను అరవకపోతే, నన్ను ఆ రోజు మందలించకపోతే నేను ఎలా ఉండేవాన్నో. ఈరోజు పబ్లిక్ పరీక్ష కూడా రాశాను, నేను పబ్లిక్ పరీక్ష కూడా రాయబోతున్నాను. అందుకే మీకు పాదాభివందనం. అమ్మలా లాలించి అక్షరాలు నేర్పించి, నాన్నలా మందలించి మంచి దారి చూపించి, స్నేహంతో నన్ను ప్రోత్సహించినారు. అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి, నీ హ్యాండ్ రైటింగ్ మెరుగుపరుచుకుంటే నువ్వు టాపర్ అవుతావు నాన్న, నీకు మ్యాథ్స్లో బాగొస్తున్నాయి, నువ్వు ఇంజనీర్ కోర్సుకు పో, లేదా నువ్వు సివిల్స్కి వెళ్ళు, నువ్వు లాయర్ అవుతావు, నువ్వు డాక్టర్ అవుతావు అని నన్ను అప్పుడప్పుడు ప్రోత్సహించారే. అందుకే మీకు పాదాభివందనం. జీవిత పాఠాలు నేర్పి జీవితాన్ని మార్చినారు. నాకు పాఠ్యాంశాలతో పాటు నా జీవిత పాఠాలు కూడా నేర్పారు. అవి నాకు గుర్తొస్తున్నాయి ఇప్పుడు. అందుకే మీకు పాదాభివందనం చేస్తున్నాను. బంగారు భవితకు బాట వేసినారు, శిలనైన నన్ను శిల్పంగా మార్చినారు. కలనైనా మిమ్ము మరువలేము గురుదేవా. ఒక రాయిలాగా ఉండేవాన్ని నన్ను ఈరోజు శిల్పంగా మార్చి 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష రాసి సమాజంలోకి ఒక శిల్పంలా పంపిస్తున్నారే. మీకు పాదాభివందనాలు. ఇప్పుడు నేను 10th క్లాస్ వరకు తీసుకొచ్చారే, నేను పబ్లిక్ రాసేటట్టుగా నాకు అవకాశం ఇస్తున్నారే. మీకు పాదాభివందనాలు. అందుకే మిమ్మల్ని కలలో కూడా మిమ్మల్ని మర్చిపోలేను గురుదేవా. అమ్మను నాన్నను మిమ్మల్ని ఈ ప్రపంచంలో నేను ఉన్నంత వరకు నేను మీ ముగ్గురిని మర్చిపోను. అది దేవుడికి అంకితం చేస్తున్నాను మీ ముగ్గురిని. ఓపెన్ యువర్ ఐస్. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా గొప్ప స్థాయికి ఎదిగారంటే, వెళ్తున్నారంటే మీకు ప్రవర్తన ఉండాలి, విలువలు ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. ఈ 3 ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తల్లిదండ్రుల దీవెన పొందితేనే మీకు అవి వస్తాయి, గురువుల దీవెన పొందితేనే మీకు వస్తాయి. 3 చోట్ల దేవుడు ఉన్నాడు. అది గుడిలో, బడిలో, తర్వాత ఇంట్లో. ఈ 3 చోట్ల మీరు చాలా మర్యాదతో, మంచి ప్రవర్తనతో, మంచి పద్ధతులతో మంచి భవిష్యత్తును చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు మీది. మీరు ఈరోజు ఎంత చదువులో అల్లరిగా చేస్తే, దీనికి ఒక పాయింట్ ఉంది మీకు 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి. 10th క్లాస్ లోపల ఎవడైతే చెడిపోతాడో, అల్లరి చేస్తాడో, వాడు జీవితాంతం చెడిపోతాడు. ఎక్కడ ఒక చోట వాడు ఫెయిల్ అయిపోతాడు. ఎవడైతే 10th క్లాస్ లోపల అమ్మాయిల్ని ఏడిపించడమో, అమ్మాయిలతో చెడు ఆలోచనలు చేస్తాడో, వాడు జీవితంలో ఎక్కడో ఒక చోట దెబ్బతింటాడు. 10th క్లాస్ లోపల ఎవడైతే మార్చుకుంటాడో మనసు, 10th క్లాస్లో ఎవడైతే మారిపోతాడో, మంచి భవిష్యత్తుకి వెళ్ళాలని ఆలోచన చేస్తాడో, వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. మీ ఇష్టం, మీ జీవితం. ఎవ్వరు మిమ్మల్ని మార్చలేరు, మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. ఎవడి వల్ల కాదు, మిమ్మల్ని మీరు అనుకుంటే ఏమైనా సాధిస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇలాగే కూర్చొని మీరు వినాలనుకుంటే మీరు వింటారు. అర్ధగంటలో అల్లరి చేసి దీన్ని అంతా డిస్టర్బ్ చేయపోవాలన్నా మీరు వెళ్ళి చేసుకెళ్ళరు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న మీరు 100 మార్క్స్ ఇవన్నీ నా దృష్టిలో చాలా చీప్. కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. జూన్ నుంచి మీరు మొదలుపెట్టి 0 వచ్చేవాడు చదివిన పబ్లిక్ పరీక్షకు వచ్చేతలకి 100 మార్క్స్ వస్తాయి. మీరు మొత్తం వదిలేసి, ఒక పద్ధతి లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక టైం టేబుల్ లేదు, ఒక లక్ష్యం లేదు. అసలు లక్ష్యం అంటే ఏందో మీరు ఇప్పటికైనా పెట్టుకోగలిగితే ఇప్పుడే పెట్టుకుంటారు. 10th క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఇప్పుడే లక్ష్యాన్ని పెట్టుకుంటారు. మనం బస్సులో పోతుంటాం. బస్సులో పోయేటప్పుడు కండక్టర్ ఏమడుగుతాడు? టికెట్ అంటాడు. మళ్ళీ ఏమడుగుతాడు? ఎక్కడికి అంటాడు. నాకు తెలియదు అన్నామనుకో, ఏమంటాడు? పిచ్చోడా దిగు అంటాడు. మనలో చాలామంది పిచ్చి వాళ్ళం ఉన్నాం. ఒక లక్ష్యం లేకుండా నాకు ఇన్ని మార్కులు కావాలి, నేను భవిష్యత్తులో ఇంజనీర్, డాక్టర్, లాయర్, టీచర్, జడ్జి ఏది కావాలన్నా నిర్ణయించుకోవడానికి ఒక లక్ష్యం లేకుండా పోయే వాళ్ళను ఎక్కడెక్కడో పోతారు. ఒక లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతారు, అద్భుతాలు సృష్టించగలరు. చివరగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి క్లోజ్ చేస్తా. ఇలాగే ఫంక్షన్ జరుగుతుంది. అందరూ పేరెంట్స్ అంతా వచ్చారు, భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ విలేకరుని పిలిచారు, తల్లిదండ్రులు అందరూ వచ్చారు.
లాస్ట్ ఇయర్ చదివిన ఒక అమ్మాయిని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఒక సన్మానం చేయడానికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి అప్పట్లో 9.8 మార్క్స్ వచ్చాయి. అంటే దాదాపు 570 మార్క్స్ వచ్చి ఉంటాయి. 575 మార్కులు వాళ్ళకు కూర్చుంటాయి. ఆ అమ్మాయిని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు ఆ అమ్మాయిని సన్మానం చేయటానికి. ఇలాగే కరస్పాండెంటు అలాగే మంచి అతిథుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు సన్మానం చేయడానికి. ఉన్నట్టుండి విలేకరులు వచ్చి దగ్గరకు వచ్చి చూస్తున్నారు అమ్మాయిని. అందరూ ఆ అమ్మాయి వైపే చూస్తున్నారు, తల్లిదండ్రులు కూడా. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయికి 2 చేతులు లేవు. కాళ్ళతో పరీక్ష రాసింది, కాళ్ళతో పుస్తకాలు పట్టుకుంటుంది, కాళ్ళతో ఆ అమ్మాయి తలదూకుంటుంది, కాళ్ళతో ఇంట్లో పొయ్యిలో కట్టెలు పెట్టి అన్నం చేస్తుంది. ఆమెను ఒక స్టూడెంట్ అంటారు. అది జీవితం. అలాంటి అమ్మాయిని ఇక్కడ కూర్చోబెడితే విలేకరు వచ్చి దగ్గరగా ఒక ప్రశ్న అడిగాడు. తల్లి, నీకు ఒక్కదానికి చేతులు లేవు, ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ చేతులు ఉన్నాయి, నీకు బాధగా లేదా, నీకు దిగులుగా లేదా, ఎట్లా సాధ్యమైంది నీకు ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికంటే ఆ అమ్మాయి చెప్పే సమాధానమే ఇక్కడ కూర్చున్నటువంటి బంగారు లాంటి పిల్లల యొక్క సమాధానం. సార్, నా గురించి నాకు తెలుసు సార్, నేను పుడుతూనే మా అమ్మ చనిపోయిందని తెలుసు సార్, మా నాన్న కూలికి పోతాడని తెలుసు సార్, నా మార్కులే నా భవిష్యత్తు అని తెలుసు సార్, నేను బాగా చదువుకొని మంచి మార్కులు సాధించి మంచి కోర్సులో చేరి టీటీసీ చేసి నేను టీచర్గా అయ్యి మా నాన్నని నేను సాకాలి సార్ అంటుంటే ఆ చేతులు లేని బిడ్డను చూసి అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అక్కడ ఉండే పేరెంట్స్ అంతా. ఈ చిన్న బిడ్డకే చేతులు లేకపోయినా తల్లిని సాకాలి, తండ్రిని సాకాలి అనేటువంటి ఆ లక్ష్యము, ఆ ఆలోచన పెట్టుకున్నదంటే ఎవరూ తట్టుకోలేకపోయారు అక్కడ కూర్చున్న వాళ్ళు. టాపర్ అమ్మాయి. మళ్ళా ఆ అమ్మాయిని ఒకరోజు వాళ్ళ నాన్నను అక్కడ పిలిచారు స్టేజ్ మీదకి. ఇది అయిపోయిన తర్వాత సునీత నాన్నను వేదిక మీదకి రావాల్సింది కానీ హెచ్ఎం గారు పిలిచారు. కరస్పాండెంట్ పిలుస్తాను, వాళ్ళ నాన్న టవల్ మీదేసుకొని పంచగట్టుకొని స్టేజ్ మీదకి వచ్చాడు. వస్తూ పాపం కళ్ళన్నీ తుడుచుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఇవన్నీ తడిచిపోతుంది పైన ఉండే టవల్ అంతా. అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత విలేకరు అడిగాడు, ఏమయ్యా బంగారు లాంటి కూతుర్ని కన్నావు, ఇంతమంది పిల్లలుంటే ఎవరికి అన్ని మార్కులు రాలేదు ఈ స్కూల్లో, మీ పాపకు వచ్చింది, నువ్వు ఆనందపడేది పోనిచ్చి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే ఆయన చెప్పే సమాధానమే మీకు ఆన్సర్. సార్, మా పాపను ప్రతిరోజు నేను స్కూలుకు తీసుకొచ్చి అక్కడ స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఆ బ్యాగు ఆమె ముందర పెట్టి వెళ్ళిపోయేవాడిని సార్. ఆ రోజు నాకు అర్జెంటు పని ఉండి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది వచ్చింది. ఆ అమ్మాయిని ఆ కాంపౌండ్లోనే ఆ క్యాంపస్లోనే ఈ మెడకు తగిలియాల్సిన ఆ బ్యాగుని చెయ్యికి తగిలిచ్చి నేను వెళ్ళిపోబోయాను. 10 అడుగులు వేసేటప్పటికి ఇక్కడ చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ చిన్న పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు ఇసుకలో. వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు ఆ బ్యాగ్ కింద పడిపోతానే. నా కూతురు అలాగే చూస్తుంది కిందికి వంగి. ఆ పిల్లలు చప్పట్లు కొడుతుంటే ఆ దృశ్యాన్ని నేను అక్కడి నుంచి చూడగలిగాను, తట్టుకోలేకపోయాను. నేరుగా నా కూతురు దగ్గరకు వచ్చాను. ఆ బ్యాగుని తీసుకొని నా కూతుర్ని తీసుకొని సైకిల్లో ఎక్కించుకొని వెళ్ళిపోయాను సార్. ఇంటికి పోయి, అమ్మా కాళ్ళతో రాసిన ఒక కలెక్టర్ ఏం కాలేవు, చదివినంత వరకు చాలు తల్లి, నేను కూలి చేసుకొని నేను సాకుతాను. మీ అమ్మ 2 చేతులు లేని బిడ్డను నా చేతుల్లో పెట్టి ఆమెమో హ్యాపీగా పైన పోయి కూర్చున్నది. సమాజం చిన్న పిల్లలు కూడా నిన్ను చూసి నవ్వుతున్నారు. నువ్వు బజారుకు పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చో తల్లి అని నేను మా కూతురికి చెప్తుంటే ఆ రోజు నా కూతురు నన్ను ఓదార్చిన తీరు నాకు గుర్తొచ్చింది సార్. నాకు ధైర్యం చెప్పిన నా 2 చేతులు లేని బిడ్డ నాకు చెప్తుంటే ఈరోజు గుర్తొచ్చి నా ఏడుపు నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. నాన్న, ఎందుకు నాన్న నువ్వు బాధపడతావు, ఎందుకు నాన్న నువ్వు దిగులు పడతావు, ఎందుకు నాన్న 2 సంవత్సరాలు నాకు అవకాశం ఈ నాన్న, ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో అక్కడే నిన్ను గొప్పగా చేస్తాను నాన్న, నీకు విలువ వచ్చేటట్టు చేస్తానన్నాను. ఈరోజు నా కూతురు హెడ్ మాస్టర్ కరస్పాండెంట్ పక్కన నా కూర్చోబెట్టే అవకాశం నా కూతురు ఇచ్చింది. నా బంగారు కూతురని దగ్గరికి తీసుకొని ఆ 2 చేతులు లేని బిడ్డ నా కూతురు ఏ తల్లి తండ్రికి ఇవ్వనటువంటి అవకాశం నాకు ఇచ్చిందని గట్టిగా కౌగులించుకుంటూ నా కూతురు అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అలా ఒక్కరోజు మీరు నా కూతురు అని నా కొడుకని మీరు అనిపించుకుంటారో, ఒక్కరోజు మీ స్కూల్లో కానీ మీ కరస్పాండెంట్ దగ్గర కానీ మీ టీచర్ల దగ్గర కానీ మీ గురించి చెప్తుంటే, మీ గురించి మీ కరస్పాండెంట్ మీ టీచరు ఎవరో ఒకరు చెప్తుంటే మీ నాన్న గట్టిగా కౌగులించుకొని నా కూతురు అనిపించుకున్న రోజే నువ్వు నిజమైన స్టూడెంటు.
అందుకే బంగారు లాంటి పిల్లలు మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది. మీరంతా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పటివరకు మరి మనకి విశిష్ట అతిథిగా వచ్చి చక్కగా తల్లిదండ్రి యొక్క విలువ, వారి కృషి, వారి మీద మనం ఎలా ఆధారపడి పైకి ఎదుగుతున్నాం అనేది చక్కగా వర్ణించినటువంటి సుబ్బారెడ్డి గారికి అనేక పూర్వకమైనటువంటి మరి థ్యాంక్స్ చెప్తూ, అలాగే పర్ఫార్మెన్స్ చేస్తారు.